హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మీకు స్పైసీ డిష్ చూపించబోతున్నాను. అదేంటంటే పావ్ భాజీ. స్పైసీ డిష్ అంటుంది, మరి సమ్మర్లో ఈ స్పైసీ డిష్ తినొచ్చా అని అనుకుంటున్నారా? ఇందులో మనం ఎక్కువ స్పైసీ ఇంగ్రీడియంట్స్ ఏమి యూస్ చేయమండి. ఎక్కువగా వెజిటేబుల్స్తోనే చేసుకుంటాం. పావ్ భాజీ మసాలా ఒకటి వేస్తాం, తర్వాత గార్లిక్ పేస్ట్ ఒకటి యూస్ చేస్తాం. దానికోసం అని చెప్పి ముందుగా నేను వెజిటేబుల్స్ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. టొమాటోస్, పొటాటోస్, క్యాప్సికమ్. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో పొటాటోస్ మెజర్ చేస్తే నాకు 1 కప్పు పొటాటోస్ వచ్చాయండి. తర్వాత నేను 1/2 kg టొమాటోస్ తీసుకున్నాను. ఆ టొమాటోస్ అండ్ ఇంకా గ్రీన్ పీస్ ఇవి ఒక 1/2 కప్పు వేసాను. ఇవి జస్ట్ ఒక 5 minutes నానబెట్టి వేసాను, త్వరగా ఉడుకుతుందని చెప్పి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. కొంచెం వాటరు అంటే ఒక 1/2 కప్పు వాటర్ పోసాను. తర్వాత సాల్ట్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేశాను. ఇవి ఫైన్గా ఉడికిపోవాలి, చక్కగా మెత్తగా ఉడికిపోవాలి. దానికోసం ఒక 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేస్తే చూడండి ఎలా ఫైన్గా ఉడికిపోయిందో. ఆల్రెడీ మనం 1/2 కప్పు వాటర్ పోసాం కదా, తర్వాత టొమాటోస్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి చూడండి ఎంత వాటర్ ఉందో. ఇప్పుడైతే దీన్ని మ్యాష్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ బ్యాటర్ని మ్యాషర్తో మ్యాష్ చేయాలి, కానీ నా దగ్గర మ్యాషర్ లేదని పప్పు గుత్తితో మెతుకుతున్నాను. మనం పప్పు వండినప్పుడు పప్పు మెతుకుంటాం కదా, అలా చక్కగా మ్యాష్ చేసేసాను. తర్వాత మ్యాష్ చేసి ఒక పక్కన పెట్టేశాను. తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసాను. బటర్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, నేను ఇక్కడ మీడియం సైజ్వి 2 తీసుకున్నాను. అవి సన్నగా తరిగి పెట్టుకున్నాను. అవి వేసి ఒకసారి తిప్పిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. తర్వాత ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దానికోసం అని చెప్పి నేను ఒక 15 రెమ్మలు వెల్లుల్లి స్కిన్ తీసేసి చక్కగా మెత్తగా ఫైన్గా నూరుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసాను. తర్వాత అది కూడా తిప్పుకొని ఇందులో క్యాప్సికమ్ పీసెస్ వేసుకోవాలి. ఇందులో ఇంకా మనం ఎలాంటి కారం కానీ యాడ్ చేయము. దానికోసం అని చెప్పి నేను క్యాప్సికమ్ 2 పెద్ద సైజువి 2 తీసుకున్నాను. అవి సన్నగా తరిగి ఇందులో వేసాను. తర్వాత ఇవి బాగా బటర్లో ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 minutes బటర్లోనే బాగా ఫ్రై అవ్వాలి. 5 minutes తర్వాత చూస్తే చూడండి క్యాప్సికమ్ చక్కగా ఫ్రై అయ్యాయి. తర్వాత ఇందులో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత ఇందులో పావ్ భాజీ మసాలాని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను పావ్ భాజీ మసాలా. మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఇది పావ్ భాజీ మసాలా. 2 టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనం ఫస్ట్ వెజిటేబుల్స్ బాయిల్ చేసేటప్పుడు ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు తక్కువ పడుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి.
చెక్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసాను నేను, సరిపోతుంది. సాల్ట్ అంతా ఫైన్గా కలిపిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. కలర్ బాగుంటుందని చెప్పి నేను ఆరెంజ్ రెడ్ మిక్స్ చేశాను. కొంచెం వాటర్లో కలిపేసేసి 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇది కూడా ఫైన్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ మీదే ఉంచి సిమ్లోనే ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ నేను పక్క పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి ప్యాన్ అంతా గ్రీజింగ్ చేశాను. తర్వాత దీనికోసం పావ్ భాజీ కోసం నేను పావ్స్ పెద్ద సైజు తేలేదండి. మామూలు చిన్న సైజు బన్స్ ఉంటాయి కదా, అవే తీసుకున్నాను నేను. వాటితో అయినా చేయొచ్చు కదా అని చెప్పి వాటితో చేసేసాను. నాకు ఆ పెద్ద పావ్స్ దొరకలేదు, సో దానికోసమని చిన్న వాటితో చేసేస్తున్నాను. తర్వాత ఆ పావ్స్ మధ్యలోకి చాకుతో కట్ చేసి 2 అయితే అటొకటి ఇటొకటి పెట్టాను. తర్వాత పావ్స్ మీద కూడా బటర్ లైట్గా వేసాను. వేసి లైట్గా రోస్ట్ అయ్యేలాగా తిప్పుకున్నాను. 2 సైడ్స్ బటర్లో రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. తిప్పడం కొంచెం కష్టమైంది నాకు. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం వెజిటేబుల్ డిష్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో సర్వ్ చేస్తున్నాను. సర్వ్ చేసి తర్వాత పైన మన గార్నిష్ కోసం కొత్తిమీర ఓన్లీ లీవ్సే వేసాను. తర్వాత ఆనియన్ చాప్స్తో గార్నిష్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా వచ్చిందో. పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. ఇందులో మనం ఎక్కువ స్పైసీ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయలేదు. వెజిటేబుల్ డిష్ చక్కగా పెట్టొచ్చు పిల్లలకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.